అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూలై 11వ తారీఖున. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. 18వ శిఖరము. మనము ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు రెండంతల అధికారము ఆయనకు మనపై ఉన్నది. మొదటిగా ఆయన మన సృష్టికర్త, రెండవదిగా ఆయన మన రక్షకుడు. మనం అనేక క్లిష్ట పరిస్థితులు, శ్రమలు, శోధనలు, కష్టములు గుండా పోవలసి వచ్చినను ఆయనే మనలను కీడు అపాయముల నుండి రక్షించు బాధ్యత వహించును. ఏ భేదము లేకుండా మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక రకమైన క్లిష్ట పరిస్థితి, పరీక్ష లేక శ్రమల ద్వారా పోవలసి ఉన్నది. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రము గుండా వెళ్ళవలసి వచ్చెను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 6వ వచనం నుండి 29వ వచనములలో ప్రభు ఎట్లు వారిని ఎర్ర సముద్రము గుండా క్షేమముగా దాటించనో వ్రాయబడి ఉన్నది. శత్రువు మనలను ఏ రీతిగా వెంటాడినను పర్వాలేదు, చివరకు వాని తంత్రములన్నీ వ్యర్థము చేయబడును. మరి ఒక దినమున శత్రువు దేవుని శక్తి చేత మృంగివేయబడుటను నీవు చూడగలవు. ఆత్మ సంబంధముగా మోసపరచుటకై శత్రువులు మనకు విరోధముగా లేచినప్పటికీ వారు ఏ కీడు చేయుటలోనైనను జయం పొందలేరు. కొన్ని పర్యాయములు వారు ఆస్తులకు నష్టం కలిగించవచ్చును, కానీ ఆత్మీయంగా నష్టం కలిగించుటలో వారు విజయం పొందలేరు. మనలను విమోచించుటకై యేసుక్రీస్తు ప్రభువు గొప్ప క్రయమును చెల్లించెను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 46వ వచనములలో మనలను తన స్వాస్థ్యంగా సంపాదించుకున్నటకై ఆయన తనకున్నదంతయు అమ్మివేసినని చదివేదము. మనకున్న అల్పమైన జ్ఞానమును బట్టి మనము తప్పులు చేయకై ఉండలేము. అయితే ప్రభు మనతో, మీరు నాకు చాలా ప్రశస్తమైన వారని చెప్పుచున్నాడు. అంతేగాక మనము తప్పిదములను చేయకుండా తప్పించుటకు కూడా సాధ్యమైన ప్రతి ఏర్పాటును ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. ఆశ్చర్యకరంగా లోకంలోని అనేక భాగముల నుండి దేవుడు తన వర్తమానికులను పంపును. అదే రీతిగా లోకంలోని అనేక భాగముల్లోని ప్రజలు ప్రస్తుతము మన కొరకు ప్రార్థన చేయుచున్నారు. మనం ఆయనకు ప్రశస్తమైన వారమైనందున అనేక మంది దేవుని ప్రజల చేత ప్రార్థనలో ఎత్తిపట్టబడుట వలన అనేక అపాయముల నుండి కాపాడబడదుము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.